దైవ గ్రంథంలో నుండి కీర్తనలు 4వ కీర్తన. వాక్యానికి సహాయకరంగా 4వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుందాం. 4వ కీర్తన 3వ చరణం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు అని తెలుసుకొనుడి. మరోసారి చదువుతున్నాను, అదే మాటే. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు, సృష్టికి ముందే ఉన్నటువంటి వాడే యెహోవా. ఆయనకు ముందు ఎవరూ లేరు, ఆయన తర్వాత కూడా ఎవరూ లేరు. ఆయన మోషేతో పలికాడు, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు కదా. ఆయన ఉన్నవాడైనటువంటి దేవదేవుడు పలుకుతున్న మాట ఏమిటంటే, తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. మనం ఏం తెలుసుకోవాలట? ఆ ఉన్నవాడైనటువంటి దేవుడు తన భక్తులను తను ఏర్పరచుకొనుచున్నాడట. దాన్ని మనము తెలుసుకోవాలి. మనము ఆలోచన చేస్తే లోకంలో 2 రకాలైన మనుషులు కనబడతారు కదా. ఒకరేమో దేవుడు ఉన్నాడని కొంతమంది, దేవుడు లేడని కొంతమంది. అంటే ఈ లోకములో 2 రకాలైనటువంటి మనుషులు కనబడతారు. ఒకరేమో దేవుడు ఉన్నాడు అని ఆయనకు భయపడి విధేయత చూపేవారు కొంతమంది ఏమో దేవుడే లేడు అని తక్కువగా ఆలోచన చేస్తారు. వాక్యంలో కూడా ఉంది కదా, దేవుడు లేడని ఎవరంటారట? బుద్ధిహీనులు. దేవుడు లేడని తమ హృదయములో బుద్ధిహీనులు అనుకుంటారట. తమ మనస్సులో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనస్సులో అనుకుంటారట. మరి మనము బుద్ధిహీనులమా లేక బుద్ధిమంతులమా అని కూడా మనలను మనం పరీక్షించుకుంటూ వాక్య సత్యాలను వినడం అనేది ఎంతైనా శ్రేయస్కరం. ఇక్కడ తెలియజేస్తున్న మాట, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. మరి అట్లయితే ఆయన ఏ విధంగా మనలను ఏర్పరచుకొనుచున్నాడు? ముందుగా చెప్పుకున్నట్లుగా లోకములో 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారని, ఒకరు భక్తులు, ఒకరు భక్తిహీనులు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక భక్తుడు కనపడతాడు. ఎవరైనా? కొర్నేలి. ఈ కొర్నేలి భక్తుడే. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడే. మాత్రమే కాకుండా క్రియలలో కూడా అనేక ధర్మకార్యాలను చేసేవాడే. అయినప్పటికీ ఈ భక్తునిలో ఏమీ లేదు, పాపక్షమాపణ లేదు. ఈ భక్తునిలో ఏమీ లేదు, పాపక్షమాపణ లేదు. తన ఇంటి వారందరూ భక్తులే, అనేక ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు, కానీ ఏమి లేదట, పాపక్షమాపణ లేదు. అక్కడే మనము ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యాలు చూడండి, 10వ అధ్యాయము వచనము 43లో ఒక మాట కనపడుతుంది. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని
ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఆయన అనగా ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అయితే ఈ కొర్నేలి భక్తుడే, కానీ తన ఇంటి వారందరితో కూడా భక్తి చేయించుతున్నాడు, కానీ అనేక ధర్మ కార్యాలు చేస్తున్నాడు. భక్తిలో ఉన్న మూలాలు తెలుసుకున్నాడు, కానీ ఈ లోకములో జన్మతః నేను పాపిని అని గ్రహించలేకపోయాడు. వాక్యం చెప్తుంది కదా, కీర్తనలు 51లో దావీదు ఇలా అంటున్నాడు, నేను నా తల్లి నన్ను పాపములోనే కన్నది. అంటే మనుష్యుడు ఈ భూమి మీదకి వచ్చినది మొదలుకొని పాపిగానే ఉన్నాడని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. మరి అట్లయితే జన్మ కర్మ పాపాలు ప్రాయచిత్తము చేసుకొని ఆ యేసుక్రీస్తు చేత రక్షించబడి విమోచించబడి పాపాలు కడిగి వేసుకున్న వారి భక్తి అదే దేవుని వాక్యంలో ఇలా తెలియజేస్తుంది ఒక చోట, భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు. దేవునికి ఇష్టలుగా కావాలంటే భక్తి సరిపోదు. ఈ కొర్నేలి భక్తుడే, కానీ ఇంటి వారందరితో కూడా భక్తి చేస్తున్నాడు, మంచిదే. బీదలను కనికరిస్తున్నాడు, అనాథలను ఆదుకుంటున్నాడు. ఇంకా తనకున్నటువంటి సంపదలో అనేకులకు ఏం చేస్తున్నాడు? ధర్మకార్యాలు చేస్తున్నాడు, మంచిదే. ఇవన్నీ మంచి లక్షణాలే, మంచి క్రియలే. కానీ ఆయనకి ఏమీ లేదు, యేసుక్రీస్తునందు పాపక్షమాపణ తెలియడం లేదు. అందుకనే కొర్నేలు ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరిని పంపిస్తాడు? పేతురును పంపిస్తాడు. పేతురును పంపించి అక్కడ ఉన్నటువంటి కొర్నేలి దగ్గరికి వెళ్ళి, ఈ కొర్నేలే కదా, కొర్నేలి ఇంటి వారందరికీ రక్షణ గూర్చిన సువార్త వినిపించినప్పుడు అప్పుడు వెంటనే తన బంధువులు, తన ఇంటి వారు అందరూ కూడా ఏమి చేశారు? బాప్తీసం పొందారు. యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పే నీతి సత్యము ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే పాపక్షమాపణ. మరి ఏ నామమున పాపక్షమాపణ అనేది లేదని వాక్యం తేటగా తెలియజేస్తుంది. మరి అట్లయితే ఈ లోకంలో అనేక మంది భక్తులు ఉన్నారు, లేరని కాదు. ప్రభువును ఎరగని వారు మహాభక్తి చేస్తూ ఉన్నారు, నిష్ఠాగరిష్టలతో, శరీర శుద్ధితో వారు చేస్తున్నారు. కానీ అంతరంగములో శుద్ధి కలగాలంటే ఆత్మరక్షణ పొందాలి. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తధారల చేత కడుగుబడినప్పుడు అంతరాత్మ అన్నది శుద్ధి కలుగుతుంది. ఇప్పుడే మనము సార్ చెప్పాడు, చనిపోతే మనిషి దేవుని ఆత్మ ఆయన యొద్దకు చేరుతుంది. ఈ శరీరం మట్టి శరీరం కనుక ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది. దేవుడు ఎప్పుడైతే ఈ భూమి మీదకి మానవుడు జన్మించాడో అప్పుడు దేవుని ఆత్మ మానవుల్లోనికి ప్రాణం, అదే ప్రాణము, ఊపిరి, ఆత్మ రకరకాలుగా మనం చెప్పవచ్చు. అది ఎప్పుడైతే వస్తుందో మనం మాట్లాడతాము, మనం జ్ఞానము కలిగి ఆలోచన చేస్తాము, చూడగలము. ఈ ఆత్మ ఎప్పుడైతే మనల్ని విడిచి వెళ్ళిపోతుందో అప్పుడు మనం ఏమీ చేయలేము. కనుక ఈ ఆత్మకి ఏం కావాలట? రక్షణ కావాలి. అదే సువార్తల్లో రాయబడిన మాట. మార్కు సువార్త 15:16లో ఏమని రాయబడి ఉంది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. సువార్తను నమ్మువానికే రక్షణ. నమ్మి బాప్తీసం పొందుట. బాప్తీసం అంటే లోకానికి పాపానికి మనము ఇక ఏమాత్రము లోకానికి పాపానికి మనము ఏమాత్రము చనిపోయిన వారితో సమానంగా ఉండాలని బాప్తీసం అనుభవాలు మనకు తెలియజేస్తాయి. బాప్తీసం ఒక్కసారి ప్రభువుకు మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు
ఇక లోకము ఏమన్నా, ఇక పాపం అనేది మనకు ఏమాత్రము తెలియని రీతిలో పాపానికి పసిపిల్లల వలె మనము కావాలని దైవవాక్యము తెలియజేస్తాం. ఇలాగూ యేసుక్రీస్తు నామములోనే మానవునికి పాపక్షమాపణ అనేది ఉందని మనం ఈ ఉదయకాలంలో గమనిస్తున్నాం. మరి ఇప్పుడు మనము ఆలోచన చేస్తున్న విషయం ఏమిటంటే, ఈరోజు మన అంశం ఏమిటంటే భక్తులు అనగా ఎవరు అని మనం ముందుగా తెలియజెప్పుకున్నట్లుగా, భక్తులు అనేవారు భక్తులు, భక్తిహీనులు. భక్తిహీనులు అంటే భక్తిలోని సారాంశము తెలియని వారు, తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయని వారు, వారే భక్తిహీనులు అంటారు. మన శరీరంలో రక్తము బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోయినప్పుడు డాక్టర్లు ఏమంటారు? రక్తహీనత అంటారు. అంటే రక్తము తగ్గిపోయింది. రక్తహీనత అంటే తగుమాత్రము సరిపడ రక్తము లేనప్పుడు మనిషిలో ఏమంటారు? రక్తహీనత. భక్తిలో కూడా భక్తికి కావాల్సినంత క్రియాత్మకమైన విశ్వాసమును మనము ఎప్పుడైతే నేర్చుకొని ఎదగలేకపోతామో అప్పుడే భక్తిహీనత అనేది ఏర్పడుతుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా అనే సామెత ఈ భక్తిహీనులకు వర్తిస్తుంది. కనుక భక్తిహీనత, ఈ ఉదయకాల వేళలో మనము భక్తులమా భక్తిహీనులమా? కొర్నేలు ఏ విధంగా పేతురు ద్వారా రక్షణ సువార్తను విని ఆత్మరక్షణ పొంది సంతోషించి బాప్తీసం తీసుకున్నాడు, అలాగుననే ఈ కూడికలో ఇంకా ఎవరైనాను యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచకుండా, ఆత్మరక్షణ పొందకుండా భక్తి చేస్తూ ఉంటే ఆ భక్తి ప్రభువుకు ఇష్టమైనది కాదు. భక్తి ఇష్టమైనది కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును మొదటిగా మనము అంగీకరించాలి. ఆయన ద్వారా ఆత్మరక్షణ పొందాలి. దైవజనుడైన పౌలు చెరసాల నాయకునితో ఒక మాట అంటాడు, అయ్యలారా నేను ఇప్పుడు ఏమి చేయాలా అంటాడు. అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు అని దైవజనుడు పౌలు తెలియజేస్తారు. వెంటనే ఆ చెరసాల నాయకుడు ఇంటి వారందరూ విశ్వాసం ఉంచారు, ఆత్మరక్షణ పొంది భక్తిలో ముందుకు కొనసాగినట్లుగా మనము చూస్తున్నాం. ఇంకా కొన్ని లేఖనాల్లో తీతు పత్రికలో పౌలు ఏం తెలియజేస్తాడంటే, తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను గమనించండి. 2:14 లేక 13 నుండి చదువుతాను, గమనించండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. వాక్యం ఏమని బోధిస్తుందంటే, మనకు ఆ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత ఒక దినమున భక్తులందరూ కూడా చూస్తారు అంటూ 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. ఆయన ప్రత్యక్షతను చూడడానికి, ఆయన మహిమలో యుగయుగాలు మనం ఉండడానికి ఇక్కడ కారకులు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా చేశాడు. మునుపు మన దగ్గర సత్క్రియలు లేవు, అంటే మంచి క్రియలు, మంచి ప్రవర్తన లేదు. పూర్వం మన పెద్దలు మనకేమి నేర్పించిపోయారు? అసూయ, కుళ్ళు, కుతంత్రాలు. పూర్వం పెద్దలందరూ అలా బతికారు.
పితృంపారమైన వ్యర్థ ప్రవర్తనతో బ్రతికారు వారు. కనుక వాళ్ళు మనకేమి నేర్పించారంటే ఏమీ నేర్పించడం లేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం, ఇది ఎంతమాత్రం లోక సంబంధమైన ఈ భక్తి ఆయన ప్రత్యక్షతను చూడడానికి ఏమాత్రము పనికిరాదని. ఇంకా అక్కడే తగ్గున మనము ఒక లైన్ తగ్గులో మనం తన కోసరము పవిత్రపరుచుకొని, తన కోసము అంటే ప్రభువు కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. ప్రభువు సిలువకు అర్పించుకున్నాడు, సిలువలో రక్తమును కార్చాడు, ఆయన అర్పించుకున్నాడు, సిలువకు అర్పించుకున్నాడు. ఎందుకోసము? మన కోసమే. ఆయన ప్రత్యక్షతను, ఆ మంచి క్రియలతో మనం ఆయన ప్రత్యక్షతను చూడాలని తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఇది మన నీతి వలన, మన మంచి క్రియల వలన, మన మంచి పనుల వలన, మన దాన ధర్మాల వలన, మనమిచ్చు కానుకల వలన, మనమిచ్చి ఉండే విశ్వాసం వలన మనకు ఈ భాగ్యం దొరకలేదు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనము రక్షించబడ్డాం, అంతే. ఇది మన నీతి అని కానీ, మన క్రియలని కానీ, మన మంచితనం అని ఎంత మాత్రమును అది కానే కాదని యెషయా గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. మన నీతి ఎటువంటిదట? మురికి గుడ్డ లాంటిది. మానవుని నీతి మురికి గుడ్డ లాంటిది. ఆయన ప్రత్యక్షతలో ఆయనను మనము చూడడానికి, ఆయన దగ్గర ఉండడానికి, తన కోసరము ముందుగా మనము చదువుకున్న భాగంలో కూడా కీర్తనలు 4వ కీర్తన 3వ చరణంలో ఏమని చదువుకున్నాము? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు అన్నాడు. ఇక్కడ కూడా అదే మాట ఉంది కదా, తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. నిజానికి మన స్థితి, అపరాధములు, పాపములు ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే మనము చచ్చిన వారమై ఉన్నామని ఎఫెసీ పత్రిక తెలియజేస్తుంది. చచ్చిన వారు ఎలా ఉంటారమ్మా? 24 గంటలు మనం వారిని మట్టిని కలిపేయకపోతే దుర్వాసన గలవారుగా తయారవుతుంది బాడీ, అంతే కదా. అటువంటి స్థితి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుంది? మనము దుర్వాసన గలవారమై ఉండగా ఆయన మనలను ఏం చేశాడు? పరిమళ వాసనగా చేశాడు. పరిమళ వాసన, దుర్వాసన మన స్థితి, మన నీతి దుర్వాసన, మన క్రియలు దుర్వాసన. మనం కేవలము చచ్చిన వారం. దేవుని వాక్య ప్రకారం యేసుక్రీస్తు ద్వారానే మనకు నీతి, పరిశుద్ధత, అలాగనే క్రియలు ఇవన్నీ కూడా ఆయన ద్వారానే మనకు కలిగాయి. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనకు నీతిమంతులుగా తీర్చబడ్డాం. గతంలో మనము అనీతిమంతులం, నీతి లేని వారం. అటువంటి మనలను దేవుడు తన కోసము, తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు. ఈ ఉదయకాలంలో మనము ఆలోచన చేసినప్పుడు ఆయన భక్తులకు లేక ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఏ ప్రత్యక్షతలు మనకు చూపించేవాడై ఉన్నాడు, ఏ మేళ్ళు ఆయన మనకు కనుపరిచేవాడై ఉన్నాడో మనము కొన్ని వాక్యాల ద్వారా గమనించుదాం. చూడండి, 15వ కీర్తన 4వ చరణంలో ఒక మాట గమనించుదాం. అతని దృష్టికి లేక 2వ లైన్లో, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇక్కడ ఏముందంటే, మొదటిగా అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఇక్కడ భక్తులకు ఏమి దొరుకుతుందట? సన్మానము, గౌరవము. దేవుడిచ్చే భక్తులకు గౌరవము, సన్మానం అనేది దేవుడు మన మీద ఆయన నిత్యము అలా ఉంటాడు.
ఎవరు? భక్తులైతే. ఎవరు భక్తులు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, రక్షించబడి దైవ వాక్యానుసారముగా నడుచుకుంటూ జీవిస్తూ ఆయనకి ఇష్టకరంగా బ్రతికే వాళ్ళనే ఆ భక్తులు అనే మాటలు మనము గమనిస్తాం. మొదటిగా ఏముంటుందట? సన్మానం ఉంటుంది, గౌరవప్రదమైన సన్మానం. ఎక్కడ? పరలోకములో కూడా భలా నమ్మకమైన మంచి దాసుడా ఎప్పుడంటాడు ప్రభు? ఈ లోకములో మనం ఉండగా మన భక్తి విశ్వాసములను బట్టి, మన క్రియలను బట్టి, మన ధర్మ కార్యాలను బట్టి, మనము చేసిన అనేకులకు మేలును బట్టి, పరిచర్యను బట్టి అక్కడ బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ రోజుల్లో ముందుగా సారు ప్రకటన చేసినట్లుగా ఎవరైనా కూడా సంఘము అంటే ఒక కుటుంబం అని మనం అనుకుంటున్నాము, కానీ అనుచరణలోనికి ఆత్మీయంగా మనం ఇంకా రాలేకున్నామని బాధాకరమైనటువంటి రీతిలో పెద్దలు చెప్పడం జరిగింది. ఇటువంటి స్థితిలోనికి మనము ఎదగాలని దైవవాక్యం కూడా తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఒక కుటుంబం కొన్ని కాకులు కానివ్వండి, కోతులు కానివ్వండి, అవి ఏదైనా ఒకటి చనిపోయినప్పుడు అన్నీ దాని ప్రాంతాలకు వచ్చి అరచి కొంత గలిబిలి చేస్తాయి. కాకులు కూడా అంతే. ఒక కాకి చనిపోతే 100 కాకులు వచ్చి కావు కావు అని అరుస్తాయట. అంటే సాటి కాకి మీద సాటి కాకి ఎంత ఉన్నదో చూడండి ప్రేమ. అంటే ఈ భూజంతువులో ఉన్నటువంటి ప్రతి పక్షి, మృగము, క్రిమి, కీటకాల కంటే కూడా మనల్ని దేవుడు ఏమని చెప్పాడు? వాటికంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు కదా ఒక చోట సువార్తల్లో ఉంది. వాటికంటే శ్రేష్ఠులు, శ్రేష్టమైనటువంటి పేరు మనకుంది, శ్రేష్టమైన జ్ఞానము, శ్రేష్టమైనటువంటి ఆలోచన విధానాలు దేవుడు మనకి ఇచ్చేవాడు. మనము శ్రేష్ఠులం అని ప్రభువు చెప్పాడు. అటువంటి శ్రేష్టమైన స్థితిలోనికి, ఆత్మీయతలోనికి మనము ఇంకా ఎదగలేదేమో అని ఆత్మ పరీక్షణ చేసుకొని ముందుకు సాగడం అన్నది దైవవాక్యం నేర్పే క్రమమై ఉన్నదని మనము గమనించాలి. ముందుగా ఆయన భక్తులను ఏం చేస్తాడట? సన్మానిస్తాడు. రెండవదిగా మనం చూద్దాం. చూడండి, అక్కడే కీర్తనలు గమనించండి. 34వ కీర్తన 10వ చరణంలో 34వ కీర్తన 10వ చరణంలో ఒక మాట ఉంది. గమనించండి వాక్యాన్ని. 34:10లో మనం ఒక మాట చూడొచ్చు. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. 9 చూద్దాం. చూడండి, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన భక్తులకు ఏం కొదువై ఉండదట? ఏ మేలు కొదువై ఉండదు. అంటే అంతా సమృద్ధికరంగా ఉంటుందని వాక్యం తెలియజేస్తాం. అంటే ఇక్కడ మనము ఇంట్లో కూర్చోగానే అన్నీ వచ్చి ముందర సమృద్ధిగా ఉంటాయని కాదు. ఇక్కడ వాక్యాన్ని ఎప్పుడైతే మనము అనుసరించడం ప్రారంభిస్తామో, జ్ఞానము కలిగి, ఇప్పుడు కూలికి పోయేస్తే 500 వస్తుంది. 500 లేక ఈరోజు 1000 రూపాయలు సంపాదించేవాడు 500 సాయంత్రానికి ఖర్చు చేసి 400 మాత్రమే 500 ఇంట్లో ఇస్తున్నాడు. ఆ 400లోనే భార్య ఆ ఇంటిని పోషణలోనికి నడిపిస్తాడు. అంటే ఇక్కడ జ్ఞానము కలిగి పురుషుడు కానీ స్త్రీ కానీ మనకు ఉన్నదానిలోనే పొదుపు, ఉన్నదానిలోనే ఖర్చు చేసే విషయంలో జ్ఞానము కలిగి మనం నడుచుకో. ఇటువంటి జ్ఞానం అంతా కూడా దేవుడు దినదినము ఇస్తాడు. ఎప్పుడైతే ఆత్మీయంగా వాక్యమును చదవడము, ప్రార్థించడము ప్రారంభించినామో, నాటి నుండి దేవుడు చక్కటి ఆలోచన విధానాన్ని మనకు నేర్పిస్తాడు. ఉన్నదానిలో ఏ విధంగా జీవించాలి, లేనిదాన్ని ఆశపడి ఆతృతపడి కష్టాలకు బాధలకు లోను కాకుండా ఆ తృప్తిని
ఇదేదో ఒక సామెత ఉంది కదా లోకంలో, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుందట. నేను కూడా పులినైతే నాకు కూడా ఈ అడవిలో ఉన్న వారు అందరూ భయపడతారని వాతలు పెట్టుకుంటే ఏం ప్రయోజనం లే. వాతలు పెడితే బాధ అనుభవించాల్సింది. ఉన్నదానిలో తృప్తి కలిగి ఉన్నప్పుడే మనము నేర్చుకుంటూ పోతాం. దేవుడు కూడా తను నమ్మిన పిల్లలను పరీక్షిస్తాడు. ఉదాహరణకు ఎవరైనా ఒక గొప్పింటిలో పని మనిషి ఎవరినైనా ఉంచుకున్నారు, వారిని కొద్ది దినాలు పరీక్షించరా? వీడు నమ్మకమైన వాడా, ఈ అమ్మాయి నమ్మకమైనదా కాదని కొన్ని దినాలు పరీక్షిస్తారు. పరీక్షించి పరీక్షలో నమ్మకత్వంలో నమ్మకంగా ఉన్నప్పుడు ఆ ఇంటి మీద బాధ్యత అంతా కూడా ఎవరికి ఇస్తారో ఆ పని మనిషికి లేక ఆ పనివాడికి ఇవ్వడం జరుగుతుంది. దేవుని వాక్యంలో ఒక చోట ఏముంది, మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు. మోషే ఎటువంటి వాడట? నమ్మకమైన వాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి నడిపించేంత వరకు ఎలా ఉన్నాడట? నమ్మకంగానే ఉన్నాడు. వారు ఏమి సనిగినా, వారు ఏమి గొనిగినా, వారు ఏమి అరిచినా తండ్రి అని ప్రార్థన చేసేవాడు. వారిని తిట్టినవాడు కాదు, గొనిగినవాడు కాదు, కొట్టినవాడు కాదు. అధికారం ఉంది కదా అని వారి మీద ప్రభువులే వారి మీద నడుచుకున్నవాడు ఏమాత్రం కాదు. అందుకే ఆ పేరును మోషే సంపాదించుకున్నాడు. మోషే ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. యేసుక్రీస్తు ప్రభు ఇంటిపైన నమ్మకమైనవాడు. ఈ లోకస్తులందరూ కూడా దేవుని ఇల్లు, దేవుని ప్రజలందరూ ఆయనకు ఇల్లు. ఈ ఇల్లంతటి మీద యేసుక్రీస్తు నమ్మకమైన వాడిగా పంపించాడు. ఎందుకు పంపించాడు ఆయన? నా ప్రజలందరూ కూడా రక్షించబడాలంటే ఆ ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడెల రక్తము వారి పాపాలను ఏమాత్రమూ తీసివేయలేదు. నీవు మాత్రమును వెళ్ళి ఆ కొరడాలతో కొట్టించుకోవాలి, ఉమ్మిని భరించాలి, అవమానం భరించాలి, పిడిగుద్దులు భరించాలి, ఇంకా ఘోరంగా ప్రజలు చేస్తారు నిన్ను, అయినను నువ్వు ఓరవాలి, తట్టుకోవాలి, శ్రమలకు తాలుకోవాలని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. కొరడాలతో కొట్టితే ఈ పంత నాగటి చాలా వలె దున్నబడింది, ఆయనను ప్రభు నమ్మకంగా ఉన్నాడు. ఇంకా ఆయనను ఆ కలవరి శిలువకు 3 మేకుల మధ్య వేలాడదీయించి మేకులు కొట్టారు చేతుల్లో, కాళ్ళల్లో, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళు దాదాపుగా మెదుడులోనికి దూసుకొని పోయినట్లుగా ఆ బాధను ముందుగానే ప్రభువు ఎరిగి ఒక మాట అన్నాడు. సువార్తల్లోనే ఒక మాట అన్నాడు, ప్రభువా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తం సిద్ధించునుగాక అన్నాడు. ఎందుకంటే ప్రభువు మానవ శరీరముతో, అంటే పాప శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. మనుషుడుగా కనపడినాడు కానీ ఆయన ఆంతర్యంలో ఆయన దేవుడుగా ఉన్నాడు. ఇటువంటి బాధలన్నీ ఆయన భరించి ఆయన చివరికి ఒక మాట చెప్పాడు. చిలువలో చనిపోతూ సమాప్తమైనదని కేక వేశాడు. దేవుడు ఆయనకు అప్పగించిన పనిలో సంపూర్తి చేసి ఏమన్నాడట? సమాప్తమైనదని కేక వేశాడు. ఈ లోకమంతా కూడా దేవునికి ఇల్లే. అందుకే ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:16 అదే మాట ఉంది కదా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన ప్రేమను యేసుక్రీస్తులో కుమ్మరించాడు. ఎవరైతే ఆయన నమ్మి విశ్వసిస్తారో వారికి ఆత్మరక్షణ, లోకం వదిలితే మోక్షము, పరలోకము యుగ యుగాలు ఉంటుందని దైవగ్రంథం తేటగా తెలియజేస్తుంది. ఇంకా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి లేక భక్తులకు ఇంకా ఏ మేళ్ళు ఉంటాయో మనము కొద్దిగా 2 వాక్యాలను గమనించుదాం. చూడండి, కీర్తనలు 34 సమూయేలు గ్రంథము 2:9 కూడా ఒక మాట ఉంటుంది. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము
రెండో అధ్యాయము చూడండి 9వ వచనం 2:9 ఏమనుంది అక్కడ అంటే, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఎవరిని కాపాడుతాడటమా? భక్తులను, భక్తురాన్లను ఆయన కాపాడేవాడై ఉన్నాడు. వాళ్ళకి ఏ మేలు ఉదవి ఉండదు, వారిని సన్మానిస్తాడు. మూడవదిగా వారిని ఏమై ఉన్నాడు? కాపాడేవాడై ఉన్నాడు. ఈ లోకములో సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడని పేతురు తన పత్రికలో రాస్తాడు. సాతానుడు విశ్వసించిన వారి మీద గురి కలిగి ఉన్నాడు. వారిని ఏ విధంగా మోసం చేయాలి, వారిని ఏ విధంగా పడగొట్టాలి. దేవుని సృష్టి అయినటువంటి ఈ మానవుల మీద ఈ సాతానుడు గురి కలిగి ఉన్నాడు. ఏ గురి అంటే అది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అంటే లోక ఆకర్షణలకు, శరీర భ్రష్టత్వానికి, పలు విధములైన దుర్వ్యసనాలకు, ఆలోచనలకు వాడు మరలించేవాడై ఉన్నాడు. అందుకే మనం దినము వాక్యం చదువుకోవాలని, ప్రార్థన చేసుకోవాలని ఇక్కడ దేవుని మందిరములో ప్రతి దినము ఆ మాటలు వినపడతాయి. ఈ ప్రార్థన, ఈ వాక్యము ఏం చేస్తుందంటే మనలను కాపాడుతుంది. ఇక్కడే మనం చూసాం కదా 9వ వచనం, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. పాదములు తొట్టిల్లకుండా అంటే అర్థం ఏంటి? ప్రవర్తనలో తొట్టిల్లకుండా కాపాడబడతామని అర్థం. మనం ప్రవర్తనలో తొట్టిల్లకుండా ఉండాలంటే అనుదినము ఏం చేయాలా? భక్తితోనూ విశ్వాసముతోనూ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవుణ్ణి అనుదినము బ్రతిమాలుకుంటూ మన భక్తి విశ్వాసములను కాపాడుకుంటూ ముందుకు సాగినట్లయితే మన పాదాలకు ఏముండదు? తొట్రుపాటు ఉండదు, పడిపోము. ఇంకా కొన్ని మాటలు మనము గమనించుదాం. చూడండి, అక్కడే కీర్తనలు 121వ కీర్తనలో ఒక మాట ఉంది. 121 8వ చరణంలో ఇలా ఉంది, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. రాకపోకల యందు మనం ఉదయం లేచిన దగ్గర నుండి కాలినడకలు లేవు. ఇప్పుడు ఉన్నాయా కాలినడకలు? ఎవరైనా 1 కిలోమీటర్ నడుస్తారా? ఎందుకు నడుస్తారు? ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి కదా, అందుకు నడుస్తారు. లేకుంటే నడవరు. నడవాలన్న ఆలోచన కూడా రాదు. ఆరోగ్యం బాగుండాలని, చేతులు కాళ్ళు నిలకపోకుండా బాగా వంగాలని కాసేపు నడవడానికి ప్రయత్నాలు చేస్తాం. అంటే ఈ దినాల్లో మనిషి ఉదయం లేచిన దగ్గర నుండి వాహనాలు ఎక్కాల్సిందే. సైకిల్, మోటారా, కారా, జీపా ఏదో ఒకటి ఎక్కి బస్సు ప్రయాణాలు చేయాల్సిందే. అటు ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, ఇతర ఏ అవసరాలన్నా కానివ్వండి, ప్రతి దానికైతే మటుకు మనం ఏం చేయాలి? బండి మటుకు ఖచ్చితంగా ఎక్కాల్సిందే. అటువంటి దినాల్లో ఉన్నాం మనం. మంది తప్పని కాదు, అటువంటి దినాలు ఇప్పుడు వచ్చేసాయి. ఇంకా రాబోయే దినాల్లో ఎలా ఉంటుందో కానీ తెలియదు. కానీ ప్రస్తుతానికి మటుకు మనము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మన వాహనాల్లో ప్రయాణం చేయవలసిందే. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఎందుకు కాపాడుతుంటాడు? ఆయన దృష్టి అనేది తన భక్తుల మీద నిత్యము ఉంటుంది. ఉన్నది కదా ఒక చోట వాక్యంలో, భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. వారు ఇష్టము కనుక వారి మీద నిత్యము ఆయన కనుదృష్టి ఉంటుంది. మనకిష్టమైన వారిని నిత్యము తలుచుకుంటామా, తలుచుకోమా? మనకు బాగా ఇష్టమైన వారిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం. అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అలాగుననే భక్తులు కూడా దేవునికి అంత ఇష్టం కనుక వారు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని ఆయన కనుదృష్టి నిత్యము ఎవరి మీద ఉంటుందట? భక్తుల మీదనే ఉంటుంది. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును, ఆయన మనలను కాపాడేవాడై ఉన్నాడు అన్న సత్యాన్ని మనము జ్ఞాపం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం.
సామెతలు 2:7-8 కూడా ఒక మాట గమనిద్దాం. సామెతలు 2వ అధ్యాయము 7-8 ఒక మాట గమనిస్తాం. చూడండి, 7-8. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ప్రవర్తన, మన ప్రవర్తన అంటే ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలి, ఎలా బిహేవియర్ చేయాలనేది ప్రవర్తన. కొంతమంది ఎందుకు వచ్చినాం, మనం ఉదయము ప్రభును ఆరాధించడానికి వచ్చినాం, లేక ఆరాధించిన మీదట మనము వాక్యం వినడానికి వచ్చినాం. వాక్యం వినాలి కదా. వాక్యము వినడానికి ఎవరికైతే ఎక్కువ మనసు, ఎక్కువ ఇష్టం ఉంటుందో వారినే వాక్యము గమనిస్తుంది. వారిలోనే వాక్యము సమృద్ధిగా. చాలామంది వాక్యము వినడము లేదు. వింటున్నారు కానీ విన్న వాక్యము మనసులోనికి చేరడం లేదు. వింటున్నాము, చెవులు ఉన్నాయి కనుక చెవుల్లో దూరి పోతుంది. ఈ చెవులో ఉంటే ఈ చెవులోకి వెళ్ళిపోతుంది అంతే. కానీ అది ఎక్కడికి వెళ్ళాలి? మనసులోనికి వెళ్ళాలి. వాక్యం మనసులోనికి వెళ్ళినప్పుడే నీ మనసు మారుతుంది. మనసులోనికి వెళ్ళినప్పుడే నీ హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, తలంపులన్నీ కూడా అవి నీ మనసులో నుండి బయటికి వెళ్ళాలంటే వాక్యమును ఎక్కడ చేర్చుకోవాలా? హృదయంలోనికి చేర్చుకోవాలి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూచేది. హృదయాన్ని ఎప్పుడైతే శుద్ధి కలిగి ఆ వాక్యమును హృదయంలో చేర్చుకుంటామో అప్పుడే హృదయ శుద్ధి అనేది కలుగుతుంది. ఆ హృదయంలో ఉన్నటువంటి మలినము, మైలు, మార్కు సువార్త 7:21 ఆ మలినము, మైలాలన్నీ కూడా రాయబడ్డాయి. అవన్నీ కూడా హృదయంలో నుండి పోవాలంటే వాక్యం ఎక్కడికి చేరాలి? హృదయంలోనికి వాక్యం చేరాలి. వాక్యము హృదయంలో ఎప్పుడైతే చేరుతుందో అప్పుడే హృదయంలో ఉన్నటువంటి మలినము, మైలు అంతా కూడా వెళ్ళిపోతుంది. మన దగ్గర ఉన్నటువంటి వేసుకున్నటువంటి బంగారు అది మెరవాలంటే ఎక్కడ వేయాలా? బంగారు అంగడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇనప కొలిమిలో దాన్ని వేస్తారు. వేసినప్పుడు అదేమవుతుంది? ఆ వేడికి దాని మీద ఉన్నటువంటి మస్టు, మైలంతా అదంతా వేరు చేయబడి తల మెరుస్తుంది. ఒక చోట వాక్యం ఇలా ఉంది, వెండికి మోస తగినది, బంగారుకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే అనే మాట ఉంది. అలా మన హృదయ పరిశోధకుడు ఎవరంటే దేవుడే. కనుక వాక్యం, దేవుని వాక్యం అంటే దేవుని మాట, ఆయన నోట నుండి వచ్చిన మాట పరిశుద్ధాత్మ సహాయము ద్వారా అనేక మంది భక్తులను ప్రేరేపించి రాయబడిన మాటలు. చాలామంది అంటారు, కొంతమంది తెలియక, వాళ్ళు అలా రాసుకున్నారులే అంటారు. ఇది అలా ఇలా రాసుకున్నది కాదు. పేతురు చెప్తాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి రాయబడినటువంటి మాటలు. తన మనసు, తన ఆలోచనలన్నీ అవి మానవుని ఆలోచనలు ఎంతమాత్రం ఇందులో లేవు. దేవుని ఆలోచన, దేవుని మాటలు, దేవుని ఆలోచన కలిగి ఇవి అనేక మానవ సృష్టి లయమయ్యేంత వరకు కూడా అందరికీ సరిపోయే అన్ని కాలాలకు యోగ్యకరమైనటువంటి మాటలు ఇవి. ఒక కాలంలోనికి సరిపోయి మరో కాలంలోనికి ఈ మాటలు సరిపోవు అనడానికి వీల్లేదు. అన్ని కాలాలకు సరిపడే మాటలు ఇవి. దేవుని వాక్కు ఆయన నోట నుండి వచ్చినటువంటి వాక్కులు ఇందులో రాయబడ్డాయి. ఈ వాక్యమే దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్యం. ఇక్కడ మనము చదువుకున్న మాట ఏమిటంటే 8వ వచనం, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. భక్తుల ప్రవర్తనను కూడా ఆయన ఏమి ఉన్నాడు? కాచేవాడై ఉన్నాడు. మొదటిగా ఆయన భక్తులను ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఇక మూడోది,
మనం చూస్తాము, వారికి ఏది కూడా కొదవై ఉండదని కూడా మనము చూసుకున్నాం. ఇంకో 2 మాటలు చూసుకొని మనం ముగింపు చేసుకుందాం. చూడండి, కీర్తనలు 97లో ఒక మాట ఉంది. 97 గమనించండి. 97 10వ చరణం. 97:10. 97:10లో యెహోవా ప్రేమించువారలారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. ప్రవర్తనను కాపాడేవాడు ప్రాణాన్ని కూడా కాపాడేవాడు. ఆయన ప్రాణాన్ని కాపాడేవాడు. మన ప్రాణం, మనలో ఉన్న ఆత్మను కాపాడేది ఎవరు? ఆయనే. మనం ఎంత జాగ్రత్తగా, ఎంత భయభక్తులు కలిగి ఉన్నా ఆయన ప్రాణమును కాపాడేవాడు ఆయనే. ఆయనే కాపాడుతాడు కదా అని మనం ఇష్టానుసారంగా మనము ప్రయాణం చేయకూడదు. ప్రతిదీ కూడా మనము ఆయనను అడిగి, దావీదు వలె ఆయనను అడగడము. దావీదు ఎలా అడిగేవాడంటే, ప్రభువా, ఫలానా దేశస్థులు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, నేను యుద్ధము చేయాలన్నా వద్దా, నువ్వు నాకు చెప్పాలని చెప్పేసి ఆయన దగ్గర మోకరించి అడిగేవాడు. సరే వెళ్ళుము అంటే వెళ్ళి ఆ శత్రువును జయించి జయబేరితో ఆయన తిరిగి వచ్చేవాడు. అలాగున్నే మనము కూడా ప్రతి దినము కూడా ప్రభువును అడగడము, మనం చేసే పని కావండి, చేసే ప్రయాణాలు కావండి, ఏదైనా కానివ్వండి, ప్రతిదినం మనం అడగడం అనేది వాడుక చేసుకోవాలి. అడగాల, దేవుని ప్రతిదినము అడగాల. అడుగుడి మీకు ఇవ్వబడునని ఉంది కదా, తట్టుడి మీకు తెరువబడునని ఉంది కదా. అడుగుదాము. ఇది అడగాలనా అనుకుంటాం కొన్నిసార్లు. ప్రతిదీ అడగడము ఎంతో మంచిది. ఆయన తన భక్తుల ఏం ప్రాణమును కాపాడేవాడై ఉన్నాడు. ప్రాణమును ఆయన మనను, మన దేహములో ఉన్న లేక మనకున్నటువంటి ప్రతిదానిని కాపాడేవాడు ఆయనే. ఎందుకంటే అబ్రహాము ఓసారి లోతు ఆస్తి అంతా ఎవరు శత్రువు రాజులు పట్టుకొని పోయినారు. వచ్చి అబ్రహాముకు చెప్తే, అబ్రహాము ఇంటిలో ఉన్నటువంటి 300 మంది వీరులు అందరూ కదిలి ఎక్కడికి పోయారో శత్రువులను హతం చేసి తీసుకెళ్ళినటువంటి ఆస్తిని, ఆ మనుషులందరినీ కూడా తెచ్చుకున్నాడు కదా. దేవుడు మన ఆస్తినే కాదు, మన ప్రాణములను సమస్తమును ఆయన కాపాడేవాడై ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. 37:28 ఈ కీర్తన చూసుకొని ముగించుకుందాం. 37:28 37వ కీర్తన 28వ చరణము. 28 ఇక్కడ ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. చివరిగా ఆయన విడిచేవాడు కాదు ఆయన. అక్కడే మనము లేక 10వ వచనంలో కూడా ఒక మాట గమనించవచ్చు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించుము. సరే, ఇక్కడ మనము చదువుకున్నది 28వ చరణము. ఈ చరణాన్ని బట్టి మనము ముగింపు చేస్తున్నాం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. న్యాయమును ప్రేమించడు. ఆయన న్యాయాన్ని ప్రేమిస్తే మనము దేన్ని ప్రేమించాలి? మనము న్యాయాన్నే ప్రేమించాలి. మనము న్యాయంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనము అన్యాయంగా బ్రతుకుతూ, అక్రమంగా బ్రతుకుతూ, దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ, నన్ను కాపాడమని, నన్ను పోషించమని, నాకు సమస్తమును దయచేయమని మనం అడిగినా కూడా నిష్ప్రయోజనమే. యాకోబు తన పత్రికలో రాసినట్లుగా, మీరు మీ భోగేచ్ఛలను బట్టి అడుగుతూ ఉన్నారు, మీకేది కూడా దొరకదు, అంతే. ఆయన చిత్తము, ఆయన ఇష్టము, ఆయన రాయించిన వాక్యానుసారమైనటువంటి రీతిలో జీవిస్తూ బ్రతుకుచూ విశ్వాసంలో ముందుకు సాగినప్పుడు
ఈ సమస్త మేలులను దేవుడు మనకు చేసేవాడై ఉన్నాడు, జరిగించేవాడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనము ఇంతవరకు గ్రహించాం. మొదటిగా ఆయన ఏం చేసేవాడు? మనల్ని సన్మానించేవాడు. ప్రతి మేలు కూడా మనకు ఆయన ఏ మేలు కొదవై ఉండకుండా ఆయన సమస్తమును ఇచ్చేవాడు. మరి ముఖ్యంగా భక్తులు శ్రేష్ఠులు అన్నారు, వాళ్ళు కేవలం నాకు ఇష్టలు అన్నాడు. ఇష్టమైన వారు మనము ఆయనకు ఇష్టమైన వారం కనుక ఎప్పుడూ ఆయన కనుదృష్టి మన మీద నిత్యము ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. తర్వాత రాకపోకలందు ఆయన మనను కాపాడేవాడై ఉన్నాడని కూడా మనం చూస్తాం. తన భక్తుల ప్రవర్తనను కూడా ఆయన కాపాడేవాడై ఉన్నాడని గమనించాం. భక్తుల ప్రాణమును కూడా ఆయన కాపాడేవాడై ఉన్నాడని మనం గమనించాం. ఇలాగున భక్తిపరులను దేవుడు కాపాడేవాడై ఉన్నాడు. భక్తుడు అంటే అర్థం ఏమిటి? ఈ లోకంలో చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ ఆ భక్తి అది కేవలము శరీరానుసారమైన భక్తి. ఆ భక్తి మోక్షానికి ఏమాత్రమును అది తీసుకువెళ్ళదు. కానీ భక్తుడు ఎవరైనాను పాపక్షమాపణ, కొర్నేలు వలె పాపక్షమాపణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బాప్తీసం పొంది దైవ చిత్తానుసారమైన అంటారు కదా, మారు మనసు ఏం చేస్తుందట? దైవ చిత్తానుసారమైన మారు మనసు పాపక్షమాపణ కలగజేస్తుంది. అలాగని ఇంకా ఎవరైనా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుంటే నేడే రక్షణ దినమని తెలుసుకొని విశ్వాసం ఉంచి పైకి భక్తి గలవారముగా ఉండకుండా ఆ భక్తిలో ఉన్నటువంటి లోతైన అనుభవాలను మనము కలిగి ఉండి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందితేనే ఆ దేవదేవునికి ఇష్టలుగాను ఆయన ప్రేమించే ప్రేమికులుగా మనము ఉంటాం అని ఈరోజు మనం నేర్చుకున్న పాఠం. ఇంకా ఎవరైనా నమ్మకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే రక్షణ. చాలామంది అనుకుంటున్నారు వస్తారు పోతారు కానీ తీర్మానం చేయరు. తీర్మానం చేయకపోతే నష్టపోతాం. ఎందుకంటే మానవుని జీవితము నీటి మీద తేలిన బుడగ లాంటిది. ఒక నీటి మీద బుడగ తేలుతుంది, అది ఎంతసేపు ఉంటుంది? 10 నిమిషాలు ఉండొచ్చు, 1 నిమిషం ఉండొచ్చు, 1 క్షణం ఉండొచ్చు, అంతే. మానవుని జీవితం అంతే. కనుక వాక్యాన్ని విన్నదానిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది అందరితో కూడా కలిసి మోక్షములో అనగా ప్రభు ఎదుట మనమందరము ఉండాలని తన భక్తులను తన యొద్దకు ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఇలాగూ తెలియజేస్తున్నాడు. కానీ ఎవరు కూడా ఆలస్యం చేయకుండా ఆత్మరక్షణ పొంది ప్రభువు మీద మనసు నిలుపుకొని విశ్వాసము నిలిపి రక్షించబడి ఆ పరలోకములో చేర్చబడాలన్నదే దేవుని చిత్తము. ఇక్కడ ఇంతవరకు మనం విన్నటువంటి మాటలు కూడా అవే. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ ప్రేమ.